కరీంనగర్ జిల్లా కేశపట్నం మండలం ధర్మారం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో శ్రీమతి చింతిరెడ్డి పద్మ జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడుతూ మమ్మల్ని మా గ్రామ ప్రజలు 30 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించిన మా కన్నపురం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మీ ఆశీస్సులు ఎల్లవేళలా మాపై ఉండాలని కోరుకుంటూ మా కన్నాపురం గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని, అలాగే మా గ్రామంలో సిటీ లైట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఆడపిల్ల పుడితే 2000 రూపాయలు అందిస్తామని చెప్పాను. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చింతిరెడ్డి పద్మ, ధర్మారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను గ్రామ ప్రజలకు మన గ్రామ అభివృద్ధి కోసం నేను సర్పంచ్గా నిలబడి గ్రామ అభివృద్ధి రోడ్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఈ అభివృద్ధి కోసం నేను ముందడుగేసి ప్రజలకు నా సర్పంచ్ 5 ఏళ్ల కాలంలో ప్రజలకు మంచి చేస్తానని నేను ప్రజలకు హామీ ఇస్తున్నా. 196 ఓట్లు వచ్చినాయి. 37. కవ్వంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు నేను మండల ప్రెసిడెంట్గా, నేను మండల మహిళా అధ్యక్షురాలుగా 7 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నా. మండలమే కానీ మా మండలంలో అందరి మహిళలకు నేను అండగా నిలబడి ఏ పనైనా నేను ముందుకు వెళ్తున్నా. నేను అదే మా ధర్మారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను ఎన్నికైనందుకు మా గ్రామ ప్రజలకు మంచి అభివృద్ధి చేస్తున్నా. మా గ్రామంలో నేను ఎవరు చనిపోయినా 25 కిలోల బియ్యం ఇస్తున్నా. నేను వాటర్ ప్లాంట్ కాడ కూడా నేను మంచిగా వాటర్ ప్లాంట్ రేకుల షెడ్డు అది కానీ నేను వేసాను. నేను ఇంకా ముందడుగు మా అత్తమ్మ మా మామయ్య అభివృద్ధి చాలా బాగా చేసారు గ్రామ ప్రజలకు. మా అత్తమ్మ మామయ్య బాటలో నేను నడవాలని నేను మా అత్తమ్మ మామయ్య పేరు సంపాదించుకున్నారు. అదే పేరు నేను సంపాదించుకోవాలని గ్రామ ప్రజలకు పోయి మా అత్తమ్మ మామయ్య పేరు మంచిగుంది, నేను కూడా మా అత్తమ్మ మామయ్య లాగా నేను గ్రామానికి అభివృద్ధి చేస్తానని ముందడుగు వేసిన. వాళ్ళు ఎన్ని చేసిండ్రో వాళ్ళ దానికంటే సరే, వాళ్ళు ఎన్ని చేసిరు పెద్దలు, వాళ్ళ దాంట్లో నేను సగం చేసి వాళ్ళ మంచి పేరు సంపాదించుకుంటానని నేను ముందుకు వెళ్తున్నా. గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించారు. నన్ను గెలిపించినందుకు వాళ్ళ కోరిక నెరవేర్చి మా కవ్వంపల్లి సత్యనారాయణ గారి దగ్గర, ఎమ్మెల్యే గారి దగ్గర ఏ పనైనా నేను కొట్లాడి తీసుకొచ్చి ప్రజల ముందు పెడతానని నేను మాట ఇచ్చిన ప్రజలు ఏ నైటు ఏ ఫోన్ వచ్చినా ఏ ఆపద వచ్చినా నేను ముందు అడిగి వేస్తానని నేను ప్రజలకు హామీ ఇచ్చిన. నేను వాళ్ళకి ఆడపిల్ల పుడితే 2016 ఇస్తానని నేను కూడా హామీ ఇచ్చిన. నేను ఏంటంటే జీపీ రోడ్లు కానీ ఏ రోడ్లు కానీ నేను ప్రజలకు ఇస్తానని నేను చేస్తా అని హామీ ఇచ్చిన. నేను ఏంటంటే ప్రజలు నన్ను ఒక ఆడపిల్ల అని నన్ను బాగా ఒక ఆడపిల్ల నిలబడ్డది, ఆడపిల్ల గెలిస్తే ఏం చేస్తుంది, ఈ గ్రామానికి ఏం చేస్తుంది అని కూడా నన్ను ప్రస్తావన తెస్తే కూడా నేను ఒంటరి పోరాటం చేసి ఒంటరి మహిళను 25 days నేను ఒంటరి మహిళను ఇంటింటికి ప్రచారం చేసుకున్నా. నేను ఆ ఒంటరి మహిళను చూసి నా మహిళలంతా, నా తోటి మహిళలు మన గ్రామానికి అభివృద్ధి చేస్తుందని నాకు ఓటేసి నన్ను గెలిపించిన అందరికీ నా ధన్యవాదాలు. నా ధర్మారం గ్రామ ప్రజలకు నేను ఎప్పుడు రుణపడి ఉంటానని నాకు వేసినందుకు వాళ్ళకి చాలా 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 ధన్యవాదాలు.